అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో వింటున్నటువంటి సాయి సచ్చరిత్రలోని 18, 19 అధ్యాయాలకు అందరికీ స్వాగతం మరియు నమస్కారం. గత 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించి ఒక ధనికుని బాబా ఎలా ఆదరించారో వర్ణించారు. రాబోయే 2 అధ్యాయాల్లో హిమాద్ పంతుని బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారు, బాబా ఎలా తన భక్తుల్లో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గం చూపిస్తున్నారు, ఆత్మ ఉన్నతి గురించి, పరనిందా వాక్యాల గురించి, ఇతర కష్టానికి ఇవ్వాల్సిన ప్రతిఫలం గురించి బాబా ప్రబోధాలు ఎలాంటివో చెప్పారు. ఇక్కడ సద్గురువు మొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలచెండకుండా తగిన బోధన చేసి చివరికి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తారు. ఆ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అంటారు. అలా గురువు బోధించిన దాన్ని వెల్లడి చేస్తే అవి నిష్ప్రయోజనమవుతాయని వారి ఆలోచన. ఇది సరైంది కాదు. సద్గురువు వర్షాకాల మేఘం లాంటి వారు. తాము అమృతతుల్యమైనటువంటి బోధల్ని పుష్కలంగా విశాల ప్రదేశాలందు కురిపిస్తారు. వారిని మనం అనుభవించి హృదయాన్ని తృప్తికరంగా జీర్ణించుకొని ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి. ఇది మన జాగృతావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేసే విషయాల్ని వర్ణిస్తుంది. ప్రేమగల తల్లి గొడవిచ్చి చేదైన ఔషధాలని బిడ్డ మేలు కోసమే బలవంతంగా గొంతులకు పెట్టినట్లు ఆధ్యాత్మిక విషయాలు బాబా తన భక్తులకి బోధించేవాళ్ళు. వారి మార్గం ఏమీ రహస్యమైంది కాదు, బహిరంగమైంది. వారి బోధనలు అనుసరించినటువంటి భక్తుల ధ్యేయం నెరవేరేది. సాయిబాబా లాంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కోరికల్ని నెరవేరుస్తారు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలు అనే జంట ఫలాలు చేతికొస్తాయి. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందితే ఇదంతా కూడా మనకి లభిస్తుంది. సాటే అనేటువంటి ఒక ఆయన చాలా పలుకుబడి ఉన్నాడు. ఆయనకి వ్యాపారంలో నష్టం వచ్చింది. అంతేగాక ఎన్నో సమస్యలు చీకాకబరుస్తున్నాయి. విచారగ్రస్తుడై విరక్తి చెంది మనస్సు చెడి ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుని ఎప్పుడు చింతించడు, కానీ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు చుట్టుకున్నప్పుడు మాత్రం భగవంతుడి ధ్యానాన్ని చేసి విముక్తి పొందాలని కోరుకుంటాడు. వారి పాపకర్మలు ముగిసేసరికి భగవంతుడు వారికి ఒక యోగీశ్వరుడితో కలుసుకునేటట్లు సంభవింపజేస్తాడు. వారు తగిన సలహానిచ్చి క్షేమాన్ని చూపిస్తారు. సాటేక్ కూడా అలాంటి అనుభవమే కలిగింది. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇస్తే బాబాని దర్శించి అనేక మంది శాంతిని పొందుతున్నారు, కోరికలు నెరవేరుతున్నాయని చెప్పగా ఆయనకి నచ్చి షిరిడీకి 1917వ సంవత్సరంలో వచ్చాడు. అక్కడ శాశ్వత బ్రహ్మలాగా స్వయం ప్రకాశమై నిర్మలమై శుద్ధ స్వరూపమైనటువంటి బాబాను చూసి చంచల మనస్సు తొలగిపోయి శాంతి కలిగింది. పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా యొక్క పవిత్రమైన సేవ లభించింది. అతనికి గొప్ప మనోబలం ఉండడం చేత గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టి 7 రోజుల్లో పూర్తి చేశాడు. ఇలా కాగానే అతనికి ఒక దృష్టాంతం కనిపించింది. అది ఇలా ఉంది. బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలో విషయాలు ఎదురుగా సాటేకి బోధిస్తున్నట్లు అది వింటున్నట్లు అతనికి చూపించారు. సాటే నిద్రలోంచి లేచిన వెంటనే కళని జ్ఞాపకం ఉంచుకొని సంతోషించాడు. అజ్ఞానం అనేటువంటి నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోతున్న తన వంట వాళ్ళని లేపి గురు చరితామృతాన్ని రుచి చూపించడానికి బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అనుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆ దృశ్యాన్ని దీక్షిత్కి చెప్పాడు. దాని భావం ఏమై ఉంటుందో కనుక్కోమన్నాడు బాబాని. ఒక సప్తాహం చాలో ఇంకో సప్తాహం పారాయణ చేయాలో కనుక్కోమన్నాడు. కాకాసాహెబ్ సమయం చూసి బాబాని అడిగితే, ఓ దేవా, ఈ దృశ్యం వల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అతడు ఊరుకోవాలా, ఇంకో సప్తాహం పారాయణ చేయాలా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేర్చాలి అని చెప్పగానే ఇంకొక సప్తాహం పారాయణ చేయాలని బాబా చెప్పారు. అప్పుడే హమాద్ పంత్ అక్కడే ఉన్నాడు. బాబా కాళ్ళు నొక్కుతున్నాడు. మనస్సులో ఇలా అనుకున్నాడు, సాటే 1 వారం పారాయణ చేస్తే ఫలితం పొందాడా? నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను, కానీ ఫలితం లేదు కదా. అతను ఇక్కడ 7 రోజులు మాత్రమే నివసించాడు. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ప్రయత్నం అంతా నిష్ఫలమా అనుకున్నాడు. చాతకపక్షి
మేఘం నుంచి పడు నీటి ముందు కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతాన్ని నాపై వర్షిస్తారని వారి బోధనచే ఆశీర్వదిస్తారని కనిపెట్టుకున్నాను. ఈ ఆలోచన వారి మనస్సులో మొదలైన వెంటనే బాబా దాన్ని గ్రహించి ఇలా చెప్పారు. శ్యామ వద్దకు వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకొని కొంతసేపు మాట్లాడిరా. హిమాద్ పంత్ వెంటనే శ్యామ గృహానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి దోవత కట్టుకుంటున్నాడు శ్యామ. బయటకు వచ్చి హిమాద్ పంత్ ఇలా అడిగాడు, మధ్యాహ్నార్థ సమయం మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీరు మసీదు నుంచి వస్తున్నట్లున్నదే, మీరేళ చీకాకుతో చంచలంగా ఉన్నారు, ఒంటరిగా వచ్చారు ఎందుకు? కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోండి, నా పూజ ముగించుకొని వస్తాను, ఈలోగా తాంబూలం వేసుకోండి, మిమ్మల్ని ఆనందంగా కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు. హిమాద్ పంత్ వసారాలో కూర్చున్నాడు. కిటికీలో ఏకనాథ భాగవతం అనే మరాఠీ గ్రంథం ఉంది. అందులో ఏకాదశ స్కందాన్ని ఏకనాథ్ రాసిన వ్యాఖ్యానాన్ని బాబా సిఫారసు చేయడం చేత దీక్షిత్ భగవద్గీత, మరాఠీ వ్యాఖ్యానమైనటువంటి ఏకనాథ్ భాగవతము, భావార్థ రామాయణము నిత్యము షిరిడీలో చదువుతుండేవాడు. భక్తులు వచ్చి బాబాని ఏదైనా ప్రశ్నలు వేస్తే బాబా కొంతసేపు జవాబిచ్చి తర్వాత ఆ గ్రంథాలు పారాయణ చేయమని చెప్పేవారు. ఇవి భాగవత్ ధర్మంలోని ముఖ్య గ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగాలకు వెళ్ళి ఆ గ్రంథాలు వినేటప్పుడు వారి ప్రశ్నలకి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు లభిస్తూ ఉండేవి. హిమాద్ పంత్ కూడా నిత్యం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేవాడు. శ్యామ ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు చదవవలసినటువంటి భాగం తెరుచుకున్నది. ఆ పుస్తకంలో దానికోసమే బాబా ఇక్కడికి పంపించారనుకున్నాడు. హిమాద్ పంత్ వచ్చిన తర్వాత శ్యామ వచ్చిన తర్వాత ఈ సంభాషణ జరిగింది. నేను నీ వద్ద నుంచి 15 రూపాయలు తీసుకోవడానికి బాబా చెప్పగా వచ్చాను అంటే అప్పుడు శ్యామ చెప్పాడు, నా దగ్గర డబ్బు లేదు, సాష్టాంగ నమస్కారాలే దానికి బదులుగా ఇస్తున్నాను అన్నాడు. సరే, నీ నమస్కారాలు ఆమోదింపబడ్డాయి, మరి కాసేపు మాట్లాడదాం, మన పాపాలు నశింపజేసేటువంటి బాబా లీలల్ని కథల్ని చెప్పు అన్నాడు. అప్పుడు శ్యామ చెప్తున్నాడు, నేను పల్లెటూరు వాడిని, నువ్వు చదువుకున్న పట్టణవాసివి, నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూసే ఉంటావు, వారిని నేను వర్ణించలేను. సరే, ఈ తమలపాకు ఒక్క సున్నం తీసుకొని తాంబూలం వేసుకో, నేను లోపలికి వెళ్ళి దుస్తులు ధరించి వస్తాను. కొన్ని నిమిషాల్లో శ్యామ బయటకు వచ్చి హిమాద్ పంత్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఈ దేవుని లీల కనుక్కోవడం ఎవ్వరూ చేయలేనటువంటి పని. బాబా జానపదులకి ఏమి తెలుస్తుంది నిన్ను ఇక్కడికి పంపించారు, ఇదంతా బాబానే చెప్పచ్చు కదా, నాకు కథ జ్ఞాపకానికి వస్తున్నది, అది నీకు చెప్తాను. ఉపదేశం అనే మాట వినగానే హిమాద్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమంది. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞాపకానికి వచ్చింది. తన మనస్సుకి శాంతి కలిగించే నిమిత్తం బాబా ఇక్కడికి పంపుంటారేమో అనుకున్నాడు. అయినా శ్యామ చెప్పే కథ వినడానికి సిద్ధమయ్యాడు. రాధామాయి దేశ్ముఖ్ అనేటువంటి ఒక ముసలం ఉంది. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని సంగమనేర్ గ్రామ ప్రజలతో షిరిడీ వచ్చింది. బాబాను దర్శించి ఆనందపడింది. ఆమె బాబాను గాఢంగా ఇష్టపడింది. బాబాను గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందాలని మనోనిశ్చయం చేసుకుంది. ఆమెకి ఇంకేమీ తెలియదు. బాబా ఆమె సంకల్పాన్ని ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయకపోతే ఉపవాసం చేసి చచ్చిపోతాను అనుకున్నది. ఆమె తన బసలోనే ఉండి భోజనం నీరు మానివేసింది. అలా 3 రోజులు గడిచింది. ఆమె పట్టుదలకి నేను భయపడి బాబాతో ఇలా అన్నాను, దేవా, మీరేం చేయబోతున్నారు? ఎందుకు ఇక్కడికి ఆమెను ఇడ్చుకొచ్చారు? ఆ ముసల్ని వెరుగుదువు, ఆమె చాలా పట్టుదల గలది, నీ పైన ఆధారపడినది, చనిపోయే వరకు ఉపవసించాలి అని నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చే వరకు ఆమె తన నిరాహార దీక్ష మానదు. ఆమెకు ఏమైనా హాని జరిగితే ప్రజలు నిన్నే నిందిస్తారు. నీవు ఆదేశం ఇవ్వకపోతే ఆమె చస్తుంది అని లోకులు అంటున్నారు, కాబట్టి ఆమెను కరుణించు. అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు, ఓ తల్లి, అనవసరంగా యాతన ఎలా, ఎందుకు చావుకొని తెచ్చుకుంటున్నావు? నేను నిజంగా నీవు నా తల్లివి, నేను నీ బిడ్డని. నా ఎందుకు కనికరించి నేను చెప్పేది పూర్తిగా విను. నీకు నా వృత్తాంతాన్ని చెప్తాను. నీవు దాన్ని బాగా వింటే నీకు అది మేలు చేస్తుంది. నాకు గురువు ఉన్నారు, వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేశాను, కానీ నా చెవిలో ఎలాంటి మంత్రము చెప్పలేదు. నాకు వారిని వదిలే తలంపే రాలేదు. వారి దగ్గర నుంచి ఉపదేశం పొందాలనుకున్నాను. వారు నా తల కొరిగిచ్చి 2 పైసలు దక్షిణ అడిగాను. అది
మీ గురువుగారు పూర్ణకాములైతే దక్షిణ ఎందుకు అడిగారు, వారు నిష్కాములని ఎలా అనిపించుకుంటారో అని నువ్వు అడగచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు నన్ను అడిగింది డబ్బులు కాదు. ఒకటి నిష్ఠ, రెండవది ఓర్మి. నేను ఈ రెండింటినీ అర్పించాను, వారు ప్రసన్నులయ్యారు. అలా 12 ఏళ్ళు సేవించాను. నన్ను ఆయన పెంచి పోషించారు. నాకు భోజనాలకి వస్త్రాలకి లోటు లేదు. వారు పరిపూర్ణులు, ప్రేమావతారము. వారు నన్ను ఎక్కువగా ప్రేమించేవారు. అలాంటి గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో ఉన్న వారిని తదేకంగా చూస్తూ ఉండేవాడిని. మేమిద్దరం ఆనందంలో మునిగి ఉండేవాళ్ళం. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చి చూసేవాడిని. నాకు ఆయన చూడకపోతే శాంతి కలిగేది కాదు. నా మనస్సు ఎల్లప్పుడూ ఆయన అందే నిలకడగా ఉండేది. నాకు అడిగిన దక్షిణ ఒకటి సబూరి, రెండవది ఓర్మి. నేను మిక్కిలి సంతోషంతో వారికి సేవ చేశాను. సబూరి అనేది ఉత్తమ లక్షణము. అది పాపాలన్నింటినీ తొలగిస్తుంది, కష్టాల్ని పారద్రోలుతుంది, అనేక విధాల అవాంతరాలు తొలగించి భయాన్ని పారద్రోలుతుంది, చివరికి జయాన్ని కలగజేస్తుంది. నిష్ఠ, సబూరి అనేవి అక్క చెల్లెళ్ళ లాంటివి. నా గురువు నా నుంచి ఇతరములేవి ఆశించలేదు. నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థల్లోనూ కాపాడేవారు. నేను వారితో కలిసి ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉన్నా కూడా వారి ప్రేమకు ఎన్నడూ లోటు ఉండేది కాదు. తాబేలు తన పిల్లల్ని ఎలా చూస్తుందో ఆయన నన్ను ఆ విధంగా కాపాడేవారు. నేను నీ వైపు అలాగే చూస్తాను. నీవు తప్పక పరమార్థాన్ని పొందుతావు. నీ ఆలోచనలు, నీవు చేసే పనులు నా కొరకే వినియోగించు. ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్తాను. నిజం తప్ప ఏ విధంగా మరేదీ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రాల్లో ప్రామాణ్యం కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ, విశ్వాసము ఉంచు. గురువే సర్వస్వం చేయవాడని, కర్త అని పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమని, గొప్పతనాన్ని గ్రహిస్తారో, వారు బ్రహ్మ విష్ణు స్వరూపులను పెంచుతారో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె నమస్కరించి ఉపవాసం వదులుకుంది. ఈ కథని జాగ్రత్తగా విన్నటువంటి హిమాద్ పంత్ ఆశ్చర్యపోయాడు. ఆపాద మస్తకం పులకరించిపోయాడు. సంతోషం ఉప్పొంగి గొంతుకు ఆరుకుపోయింది. ఒక్క మాటైనా మాట్లాడలేక చేతకాకపోయింది. ఏం జరిగింది, ఎందుకు ఊరుకున్నావు అని శ్యామ అడిగాడు. అప్పుడు మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమైంది కనుక వెళ్దామని అక్కడికి వెళ్ళారు. అప్పుడే జోగు ఆరతి ప్రారంభించాడు. స్త్రీలు మసీదుని నిండి ఉన్నారు. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండి ఉన్నారు. అందరూ భజంత్రీలతో హారతి పాడుతున్నారు. బాబా కుడివైపు శ్యామ, ముందర హెమాద్ పంత్ కూర్చున్నారు. వారిని చూసి హెమాద్ పంత్ శ్యామ ఇచ్చిన దక్షిణ ఏది అని అడిగితే నమస్కారాలు ఇచ్చాడు శ్యామ అని చెప్పాడు. సరే, మీరిద్దరూ మాట్లాడుకున్నారా అని అడిగారు. అప్పుడు గంటల చప్పుడిని, మధ్యల శబ్దాన్ని, పాటల ధ్వనిని లెక్కించక హిమాద్ పంత్ బాబాకి జరిగిందంతా చెప్పడానికి ఆతృతపడ్డాడు. జరిగిందంతా ఆనందం కలగజేసిందని, ముసలమ్మ కథ ఆశ్చర్యాన్ని కలగజేసిందని, మీ లీలలు అగోచరమని తెలుసుకున్నానని బాబాతో చెప్తే అప్పుడు బాబా అన్నారు, కథ చాలా అద్భుతమైంది, నీవు ఎలా ఆనందించావు అన్నారు. అప్పుడు పూర్తిగా బాబాకు వినిపించి మనస్సునందు శాశ్వతమైన ప్రభావాన్ని కలిగించిందని చెప్పగా, నీ కథ నీకు నచ్చిందా, దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించావా అని అడిగారు బాబా. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించింది. నాకు నిజమైన శాంతి, ప్రశాంతి కలిగినవి, సత్యమార్గం కనుగొన్నాను అని హిమాద్ పంత్ చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైంది. ఈ కథ జ్ఞాపకం ఉంచుకో. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అనవసరము, కానీ దాన్ని అలవర్చుకుంటే వృత్తులన్నీ శాంతిస్తాయి. కోరికలన్నీ విడిచి నిష్కాముడవై సమస్త జీవరాశి ఎందుకు గల భగవంతుని ధ్యానించు. మనస్సు ఏకాగ్రమై లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిర్వికారమైన స్వభావాన్ని ధ్యానించు. అదే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరు ఇది చేయలేకపోతే రాత్రింబగళ్ళు మీరు చూస్తున్న నా ఈ ఆకారాన్ని ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేస్తే మీ వృత్తులు కేంద్రీకృతమవుతాయి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అని మూడింటికి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమవుతాడు. తల్లి తాబేలు నది వద్ద ఒక ఒడ్డున ఉంటుంది, పిల్ల ఇంకొక ఒడ్డున ఉంటుంది. తల్లి పాలిచ్చుడు కానీ పొదుపు చేయడం కానీ చేయదు. దాని చూపు మాత్రమే దానికి జీవశక్తినిస్తుంది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకమందు ఉంచుకుంటాయి. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధారలా పనిచేస్తుంది.
అదే బతుక్కి సంతోషము, ఆధారము. బాబా ఇలా చెప్పేటప్పటికీ హారతి పూర్తయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానాలు వినిపించాయి. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి జో కలకండ ముక్కను పెట్టాడు. దాన్ని హెమాద్ పంచ్ చేతిలో పెట్టి ఇలా అన్నారు, ఈ కథను నీవు మనస్సులో జ్ఞాపకం ఉంచుకో. నీ స్థితి కలకండలా తీయగా ఉంటుంది, కోరికలన్నీ నెరవేరుతాయి, సుఖంగా ఉంటావు. హెమాద్ పంత్ బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ఎప్పుడూ నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించు, కాపాడు అని ప్రార్థించాడు. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం ఏంటి? ఏదైనా సంబంధం ఉంటేనే ఇంకొక వద్దకి వెళతారు. ఎలాంటి ఎవరు కానీ జంతువు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమేయద్దు, సాధారణంగా చూడు. దాహం కల వారికి నీరిస్తే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే, ఇంటి వసారా ఇతర కూర్చోడానికి ఇస్తే నిశ్చయంగా భగవంతుని మిక్కిలి ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వస్తే నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వక్కర్లేదు, కానీ కుక్కలా వారిపై మొరగద్దు. ఇతరులు ఎంతగా నిందించినా నీవు కఠినంగా జవాబు ఇవ్వకు. అలాంటి వాడు ఓర్చుకుంటే నీకు సంతోషం కలుగుతుంది. ప్రపంచం తలకిందులైనా నీవు చెల్లించకు. నీ ఉన్న చోటనే స్థైర్యంగా నిలిచి నీ ముందర జరుగుతున్న నాటకాన్ని చూస్తూ ఉండు. నీకు నాకు మధ్య గల గోడని తొలగించు. అప్పుడు మన ఇద్దరం కలిసి ఉండే మార్గం ఏర్పడుతుంది. నాకు నీకు భేదం కలదనేది భక్తుని గురువును దూరంగా ఉంచుతుంది. దాన్ని నశింపజేయేది మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడేవారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనం నడవాలి. మన కోరికలు వారు నెరవేరుస్తారు, మనకి దారి చూపిస్తారు. రుణానుబంధంచే మనం అందరం కలుసుకున్నాం. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగా సంతోషంగా ఉందుముగాక. సాయిబాబా సద్విచారాలను ఎలా ప్రోత్సహించేవారు అంటే దాన్ని ఈ విధంగా చెప్పారు. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు, రేపు గురువారం శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలం కాబట్టి ఈ రోజంతా కూడా రామనామ స్మరణతోనే కాలం గడుపుతాను అని నిశ్చయించుకొని హెమాద్ పంత్ పడుకున్నాడు. ఆ మరుసటి రోజు అప్రయత్నంగానే రామనామం చేయాలి అనే విషయం జ్ఞాపకానికి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకొని బాబాను చూడడానికి పువ్వులు తీసుకువెళ్ళాడు. దీక్షిత్ వాడా విడిచి బూటీవాడా దాటుతుంటే ఒక చక్కని పాట వినిపించింది. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడు ఒకడు మసీదులో బాబా ముందర పాడుతున్నాడు. అది ఏకనాథ్ మహారాజ్ రచించినటువంటి గురు కృపాంజన పాయే మేరే భాయి అనున్నది. గురువు కృప అయిన అంజనం లభించింది. దాని మూలాన తన కళ్ళు తెరవబడ్డాయి. దానితో తాను శ్రీరామునిలోన బయట, నిద్రావస్థలో, జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో అన్ని చోట్ల చూశాను అని చెప్పే పాట అది. అనేక పాటలుంటే బాబా భక్తుడు ఔరంగాబాద్ నివాసి ఈ పాటే ఎందుకు పాడాలి? ఇది సందర్భానుసారంగా బాబా ఏర్పాటు చేసింది అని హెమాద్ పంత్ అనుకున్నాడు. శ్రీ సాయిబాబా బోధకి ప్రత్యేకమైన స్థలం కానీ, సమయం కానీ, సందర్భం కానీ అవసరం లేదు. ఒకనాడు ఒక భక్తుడి ఒకరి గురించి పరోక్షంగా నిందిస్తున్నాడు. ఒప్పులు విడిచి చేసిన తప్పుల్నే ఎంచుతున్నాడు. అతను దోషులను విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా ఇతరులు నిందించడం చేత అసూయ, దురభిప్రాయము మొదలైనవి కలుగుతాయి. యోగులు నిందలు ఇంకొక విధంగా భావిస్తారు. మలినాన్ని పోగొట్టుకునే అనేక మార్గాలు ఉన్నాయి. సబ్బుతో పోగొట్టుకోవచ్చు. పరుల్ని నిందించేవాడి మార్గం వేరు. ఇతరుల మలినాన్ని వాడు నాలుగుతో శుభ్రపరుస్తున్నాడు. ఒక విధంగా నిందించి వాడికి సేవ చేస్తున్నాడు. ఎలా అంటే మలినం వీడి నాలుగుతో శుభ్రపరుస్తున్నాడు కాబట్టి తిట్టబడ్డవాడు తిట్టిన వానికి కృతజ్ఞత తెలపాలి. అలా పరనింద పాల్పడేవానికి బాబా సరిదిద్దిన పద్ధతి చాలా గొప్పది. బాబా ఒక పందిని చూపి, చూడు ఆ పంది అమేధ్యాన్ని ఎంత రుచిగా తింటుందో, నీ స్వభావము అలాంటిదే, ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు. ఇలా చేస్తే షిరిడీ దర్శనం నీకు తోడ్పడుతుందా? భక్తుడు నీతి గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు. బాబా తన సర్వాంతర్యామిని అని చెప్పేవారు. అన్నిటి యందు అంటే భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారున్నారు. వారు అనంతులు. ఈ కనిపించే మూడుమూడల దేహమే బాబా అనుకుంటే
అది చాలా పొరపాటు. బాబాకి సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు ధ్యానిస్తే చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లు సాయితో తాదాత్మ్యం పొందుతాం. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధర్మ జీవనాన్ని గడపాలి. ఇతర మనస్సులు బాధించేటట్లు మాట్లాడకూడదు. మేలు అనరించే పనులు మాత్రమే చేయాలి. కర్తవ్య కర్మలను ఆచరించి భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయాలి. అప్పుడు వారు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇతర విషయాలేవి ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారం పొందుతారు. తానెవరు అని తెలుసుకుని వారు వారి శ్రవణాన్ని మననాన్ని చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామం జ్ఞాపకం ఉంచుకునేవారు, కొందరికి లీలలు వినుట పూజ, కొందరికి ఆ రామాయణము జ్ఞానేశ్వరి చదువుట, కొందరికి పాదాల వద్ద కూర్చోమంట, కొందరికి ఖండోబా మందిరానికి పంపించుట, కొందరికి విష్ణు సహస్రనామాలు, కొందరికి చాందోగ్యోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని చెప్పేవారు. వారి ఉపదేశాలకి పరిమితి లేదు. కొందరికి స్వయంగా చెప్పేవారు, కొందరికి స్వప్నంలో చెప్పేవారు. గురు బ్రహ్మాది మంత్రాలను స్వప్నంలో బోధించారు. హఠయోగం చేస్తుంటే మానమన్నారు. వారి మార్గాలు చెప్పడానికి అలవి కాదు. బాబా ఒకరోజు మధ్యాహ్నం రాధాకృష్ణాబాయి ఇంటి సమీపానికి వచ్చి నిత్యం తీసుకురమ్మన్నారు. ఒకడు వెళ్ళి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశాడు. వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు నుంచి రాధాకృష్ణాబాయి పైకప్పు ఎక్కి ఇంకో పక్క బాబా దిగారు. బాబా అభిప్రాయం ఏంటో తెలియలేదు. రాధాకృష్ణాబాయి మలేరియా జ్వరంతో బాధపడుతుండడం వల్ల అలా చేస్తున్నారేమో అనుకున్నారు. వెంటనే నిత్యం తెచ్చినందుకు బాబా 2 రూపాయలు ఇచ్చారు. ఎవడో ధైర్యం చేసి అడిగాడు, నిత్యం తెచ్చినందుకు మాత్రం 2 రూపాయలు ఇవ్వాలా అని. అప్పుడు ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉంచుకోకూడదు, కష్టపడ్డవానికి కూలి సరిగ్గాను దాతృత్వంతోనూ ధారాళంగా ఇవ్వాలని బాబా చెప్పారు. బాబా సలహా ప్రకారం ప్రవర్తిస్తే కూలివాడు సరిగ్గా పనిచేస్తాడు, పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖంగా ఉంటారు. సమ్మెలకి తావుండదు. మదుపు పెట్టేవానికి కష్టపడి కూలి చేసేవానికి మనస్పర్ధలు ఉండవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, द्वारकामाई को जय, श्री गुरुदेव दत्त को जय. सर्वे जना सुखिनो भवन्तु.